పి గన్నవరం నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను నేను. అదే రకంగా జనసేన సీనియర్ కార్యకర్తగా కూడా నేను పనిచేయడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. కందుల దుర్గేష్ గారి సమక్షంలో, నాదండ్ల మనోహర్ గారి సమక్షంలో నేను జాయిన్ అయ్యాను. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. విమర్శించే స్థాయి మీది కాదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పులు ఏ పార్టీలోని కూడా నేను చేయను. ఇసుక దోసుకోవడం కానీ, మట్టి దోసుకోవడం కానీ, ఎలాంటి చెడు పనులు కూడా నేను ఎప్పుడు చేయను. నేను విమర్శించిందల్లా ప్రజల గురించి నేను మాట్లాడతాను, ఏ పార్టీలో అయినా సరే. మరి అలాగే వైఎస్ఆర్ పార్టీలో కూడా నేను మాట్లాడటం జరిగింది. నిజాలు మాట్లాడితే కొంతమందికి విరోధంగా ఉంటుంది. నన్ను మరి తప్పనిసరిగా మంచి మనసు చేసి మరి పవన్ కళ్యాణ్ గారైనా, అదే చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, మరి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మరి ఒక్కసారి ఆలోచించాలి. నేను మాట్లాడిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎప్పుడు కండువ కప్పుకున్నారో, వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎప్పుడు రాజీనామా చేశారు, ఎప్పుడు జనసేనలో జాయిన్ అయ్యారు. మరి ఇలా ఎమ్మెల్యే గారికి కూడా, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా ఎవరెవరు తిరుగుతున్నారన్నది ఒక్కసారి ఆలోచించండి. నాయకులు ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మాకు ఫోన్లు వస్తున్నాయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీరు ఎంతమందికి తెలుగుదేశంలో ఇచ్చారు, అలాగే జనసేనలో 0. ఒకసారి ఆలోచించండి, పెద్దన్న పాత్ర వహించండి కాపు సోదరులారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే మేము ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అన్ని కులాల వాళ్ళని కలుపుకుని మేము చెప్పులు అరిగేటట్టు జెండాలు 3 జెండాలు మోసుకుని, జనసేన, తెలుగుదేశం, బీజేపీ జెండా మోసుకుని మేము ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చాం.